పబ్లిక్ విజన్ న్యూస్. నా పేరు సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేత్రపర్వంగా సాగిన శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం. మహోత్సవంలో పాల్గొన్న పలువురు భక్తులు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో పోతులరాజు విగ్రహ ప్రతిష్టకు 50,000 విరాళం. విరాళమిచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు ముక్కా రూపానందారెడ్డి. జీవీఎంసీలో చెత్త తరలించే వాహన సిబ్బంది సమ్మె నిర్వహణ. సమ్మెలో పాల్గొన్న సుమారు 120 మంది కాంట్రాక్టు డ్రైవర్లు. విశాఖ నగరంలో హత్యలకు 10 రెట్లు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వెల్లడించిన పోలీస్ కమిషనర్ శ్రీకాంత్. శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యహవచారణలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ స్నానాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం నందు వేంచేసి ఉన్న శ్రీ త్రిపురాంతక స్వామివారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవంలో అత్యంత వైభవంగా మొదలయ్యాయి. ఆలయ సహాయ కార్యదర్శి అధికారులు ఎన్ ఆనంద్ కుమార్, నరసింహరాజు పాల్గొన్నారు. శరణవరాత్రి మహోత్సవం కొండపల్లి త్రిపురాంతక ఆలయంలో జరుగు 26వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు నవరాత్రి మహోత్సవం పూజా కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు గణపతి పూజ, మహాన్యాసపూర్వ రుద్రాభిషేకము, అమ్మవారి కుంకుమార్చన పూజా కార్యక్రమం జరుగుతుంది.
బెజవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవాలకు సోమవారం అంకురార్పణ జరిగింది. అమ్మవారిని 10 రోజులు వివిధ అవతారాల్లో అలంకరిస్తారు. తొలి రోజున శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దుర్గమ్మను అలంకరిస్తారు. ఉదయం 9 గంటల నుంచి అమ్మవారు ఈ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. స్నానాభిషేకానంతరం విశేష అలంకరణతో సుమారు 9 గంటల తర్వాత దర్శనానికి అనుమతిస్తారు. మీకు ఉదయం 9 గంటల తర్వాత దర్శనానికి అనుమతిస్తారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట అరుంధతివాడ ప్రజల వినతి మేరకు ఆ గ్రామ దేవత శ్రీ మాతమ్మ గుడి పోతులరాజు విగ్రహ ప్రతిష్టకు ముక్కా ఫౌండేషన్ అధినేత వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు శ్రీ ముక్కా రూపానందరెడ్డి 50,000 రూపాయల విరాళం అందజేశారు. అనంతరం ఆ గ్రామ ప్రజలు మాట్లాడుతూ మా గ్రామ దేవత అయిన మాతమ్మ గుడి అనేక సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోక గ్రామ ప్రజలందరం కలిసి శ్రీ ముక్కా రూపానందరెడ్డి గారిని సహాయం చేయమని కోరిన వెంటనే గొప్ప మనసుతో వెంటనే అంగీకరించి అందరితో ఆప్యాయంగా మాట్లాడి విరాళం ఇవ్వడం జరిగిందని, మా గ్రామ ప్రజలందరి తరపున వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు. గాజువాక జీవీఎంసీ జోన్ 6లోని చెత్త తీసుకువెళ్లే వాహన సిబ్బంది సరిగ్గా జీతాలు చెల్లించలేదని వాహనాలు నిలిపివేసిన కాంట్రాక్ట్ డ్రైవర్లు, సమ్మెలో పాల్గొన్న సుమారు 120 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లు జీతం లేక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ డ్రైవర్లు జీతాల గురించి అడిగితే మీ ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్న యాజమాన్యం, వెహికల్స్ కు తీయకపోతే రేపటి నుంచి మీ అందరినీ ఉద్యోగాల నుంచి తొలగించి కొత్త వారిని పెట్టుకుంటామని బెదిరించిన యాజమాన్యం నా పేరు ముచ్చల్ నాయుడు. ఈ జియో ప్రకారం 18,500 రూపాయలు మాకు ఇస్తామని అప్పుడు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే మాకు 10,044 రూపాయలు ఇస్తున్నారు. ఏమంటే డిమాండ్ చేస్తే తీసేస్తామనేసి భయపెట్టి ఆ డ్రైవర్లందరినీ ఆపేస్తామనేసి ఇప్పుడు జోనల్ కమిషనర్ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మాకు చాలా కాంట్రాక్టర్ కూడా మీరు కాంట్రాక్టరు మీరు లేబరు అనేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఏమొచ్చు గారు వచ్చి తీయండి, వెహికల్స్ తీయండి మేము ఆమె ఇంతకుముందు అయితే అలాగే అన్నారు. వచ్చి మాకు సంబంధం ఏంటన్నా, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏంటంటున్నారంటే మాది సంబంధం రేపు అయిపోతే మేము ఆమె ఆపే బాధ్యత మాది అనేసి అంటున్నారు. 5 నెలలు 3 నెలలు 4 నెలలు జీతాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు వచ్చి ఫ్యామిలీలు రోడ్డు మీద పడిపోయి ఇబ్బందికి వచ్చింది. ఇప్పుడు వచ్చి డ్రైవర్ క్యాబ్ వెహికల్ డ్రైవర్నన్నా ఇప్పుడు వచ్చి శాలరీలు అయితే మాత్రం 1 ఇయర్ నుంచి చెల్లిస్తామని చెప్పి చెల్లించట్లేదు. అంటే వేస్తున్నారు 2 మంత్స్ 3 మంత్స్ ఉంచుకొని శాలరీలు వేస్తున్నారు. మరీ టైం కంటూ శాలరీ వేయట్లేదు. మేము ఆర్థిక పరిస్థితులతో చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు ఉన్న డ్రైవర్లు కూడా వచ్చేది శాలరీ 10,044 రూపాయలు శాలరీ వేస్తున్నారండి. అది ఈఎస్ఐ పిఎఫ్ కూడా కట్ అవుతుందో లేదా అనేది కూడా చూపించట్లేదు మాకు. రెండోది ఏంటంటే ఈ శాలరీతోని మేము ఎలా బతుకుతాం సార్? మాకు టైం కంటూ వేయకపోతే మాకు చెక్ బౌన్స్లు అవుతున్నాయి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఉన్న క్యాబ్ వెహికల్ డ్రైవర్స్ అందరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు జెర్సీ గారు వచ్చి ఒక మాటమే మాట్లాడితే ఏమని చెప్తున్నారంటే, మీరు డైలీ వేజ్గా వస్తున్నారు, మాకు సంబంధం లేదు, మీరు కాంట్రాక్ట్ మాట్లాడుకోండి, అంతేగాని మేమైతే మాత్రం శాలరీ విషయంలో మాట్లాడడం. వాళ్ళకి వెహికల్స్ వెళ్ళలేదని చెప్పి వచ్చి మాట్లాడడం అంతవరకే జరిగింది. ఇక్కడ వాళ్ళు మాత్రం వెళ్ళిపోయారు సూపర్వైజర్తో మాట్లాడుకొని. అలాగని మాకు న్యాయం జరగట్లేదు. ఇప్పుడే ఇదే కాదు 2-3 మంత్స్ నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది.
దీనికి మాకు పరిష్కారం చేస్తారని మేము కోరుకుంటున్నాం. విశాఖ నగరంలో ఈ ఏడాదిలో 25 హత్యలు జరిగితే దీనికి 10 రెట్లు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలలో మరణాలు సంభవించాయని పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ అన్నారు. ఈ రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనదారులు మరణించారని తెలిపారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిబంధనలను ఉల్లంఘించి ద్విచక్ర వాహనాలు నడిపిన యువకులకు వారి తల్లిదండ్రులకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువతకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. రకరకాల కారణాలతో హెల్మెట్ తీసేసి మళ్ళీ డ్రైవ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇది నిరంతరం కూడా వారితో కూర్చొని పిల్లలతో కూర్చొని కంటిన్యూస్గా మాట్లాడుతూ దానివల్ల జరుగుతున్న ప్రమాదాల గురించి డిస్కస్ చేస్తూ ఉంటే తల్లిదండ్రులకి ఎంతో ప్రేమతో కొంటున్న వాహనాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలన్నది వారి ద్వారా తల్లిదండ్రుల ద్వారా వారిచ్చిన వాహనం ద్వారా ప్రమాదం జరిగితే అది వారు బాగుపడడానికి ఇచ్చారా, వారి యొక్క పిల్లల సరదా కోసం వారు ఆనందం ఉండడం కోసం ఇచ్చారా, లేకపోతే వాళ్ళ ప్రాణాలు తీయడం కోసం ఇచ్చారని తల్లిదండ్రులు కూడా ఆలోచించుకునే పరిస్థితి వస్తుంది. సో తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరు కూడా కూర్చొని దీని మీద నిరంతరం డిస్కస్ చేస్తూ దీన్ని ఇటువంటి వైలేషన్స్ లేకుండా చేస్తే డెఫినెట్గా చాలా ఇళ్లలో సుఖ సంతోషాలు ఉండడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా మేము డ్రైవ్ కండక్ట్ చేసి ఇది ఏదైతే మోడిఫైడ్ సైలెన్సర్స్ చేశారో, సౌండ్ పొల్యూషన్ చేశారో వాటి అన్నిటిని కూడా సీజ్ చేసి ఒక 647 సైలెన్సర్స్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది ఒక 2 నెలల కిందటే. ఈ డ్రైవ్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎవరైనా అటువంటి చేస్తే ఆ సైలెన్సర్తో పాటు వాహనాన్ని కూడా సీజ్ చేస్తాం. ఇక్కడ నుండి సీజ్ చేసి దాన్ని కోర్టులో జప్తు చేయడం జరుగుతుంది. సో దాన్ని గమనించి ఇది ఒక బాధ్యత గల పౌరులుగా ఈ సిటీని ఒక సేఫ్గా ఉండడానికి, ఒక పీస్ఫుల్గా ఉండడానికి తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి హార్న్స్, ఇటువంటి సైలెన్సర్స్, మోడిఫైడ్ సైలెన్సర్స్ వల్ల సడన్గా హార్ట్ అటాక్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే పిల్లలు కానీ, వృద్ధులు కానీ వారికి ప్రాణాపాయం కలిగే పరిస్థితి కూడా ఉంది. తమ యొక్క ఆనందం కానీ, లేకపోతే తమ యొక్క ఏదైనా ఇతర వేరే విధమైన ఆలోచనలు కానీ ఇతరుల ప్రాణాలకు హాని కలిగించకూడదు. సో ఈ విషయం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలి. మేబీ ఆ ఆనందంలో ఆ సౌండ్ వస్తుంటే, ఆ విధమైన బుల్లెట్కి ఒక విధమైన సౌండ్ వస్తుంటే అది ఇతరులకు ఏదో ఆనందంగా ఉండదు. అది చాలా చికాకు కలిగించే విషయం కాబట్టి దాన్ని గుర్తించి ఆ రైడర్ దాని మెట్ల జాగ్రత్త తీసుకుంటారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు, టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ ఏదైనా విషయం ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీలో దొంగల ముఠా పనిచేస్తుంది. ఢిల్లీ లిక్కర్ గ్రామంలో భారతి విజయసాయిరెడ్డి అల్లుడు ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి పేర్లు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం వెనుక కుట్ర ఉంది. తాడేపల్లి ఫైనల్స్ కి హైదరాబాద్ లో ఉన్నటువంటి లోటస్ పాండ్ కు ఎందుకు పేరు పెట్టలేదు? ఓవరాల్ గా చెప్పాలంటే ఒక దొంగల ముఠ ఈ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో పనిచేస్తుందని చెప్పడానికి చాలా ఉదాహరణలు మేము చెప్పొచ్చు. మనం అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి ఢిల్లీ మద్యం స్కామ్ కు సంబంధించి చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇంక్లూడింగ్ భారతీరెడ్డి, ఇంక్లూడింగ్ విజయసాయిరెడ్డి అల్లుడు శరత్చంద్రారెడ్డి ఇంట్లో కూడా ఈడీ సోదాలు, నెక్స్ట్ సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆల్ ఆఫ్ సడన్ విజయసాయిరెడ్డి గారు కూడా ఢిల్లీకి పరిగెట్టి ఇవన్నీ కూడా మనందరికీ కూడా తెర వెనుక జరుగుతున్న తతంగాలు ఇవన్నీ కూడా. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో మద్యం స్కామ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకా ముఖ్యమంత్రి సతీమణి, అదేవిధంగా ముఖ్యమంత్రి తాలూకా ముఖ్య సలహాదారులు, ముఖ్యమంత్రి తాలూకా బంధువర్గం, ముఖ్యమంత్రి తాలూకా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న సంగతిని కప్పిపుచ్చేదానికి ప్రయత్నంలో భాగంగా అతను ఏమీ చెయ్యని వ్యవస్థలకు కూడా బయటకు తీసుకొచ్చి పేర్లు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనందరం కూడా అబ్జర్వ్ చేసుకుంటే మొన్న లాస్ట్ డే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా సుదీర్ఘమైన, చాలా దాన్ని ఏమంటారంటే స్వీట్ గా ఉన్న ఉపన్యాసం ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో వాళ్ళ నాన్నగారు ఒకలే డాక్టర్ అయినట్టు, వాళ్ళ నాన్నగారు ఒకలే పేరు పొందిన డాక్టర్ అయినట్టు, వాళ్ళ నాన్నగారు ఒక్కలే సంక్షేమ పథకాలని తీసుకొచ్చినట్టు. సో ఇక్కడ ఏ వైద్యానికి సంబంధించిన ఏ కార్యక్రమానికైనా వాళ్ళ నాయన పేరు పెడతానన్నట్టు చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చున్నారు. అక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే చాలా మంది మనాలందరూ కూడా చాలా బయటకు వచ్చి అదేంటి ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు మార్చేయడం ఏంటి, మన రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం ఏంటి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు, తెలుగుదేశం మీద అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది.
అయితే వీళ్ళు చెప్తున్న కాజెస్ బట్టి మనం ఆలోచించుకుంటే అతను ఏం చెప్తున్నాడు, 17 మెడికల్ కాలేజీలు పెడుతున్నాను, 17 మెడికల్ కాలేజీలకి సంబంధించి అంటే దానికి అర్హత నాకే ఉంది. ఇప్పుడు మీరు లాస్ట్ టైం చూసారు పోలవరం సంబంధించి ఎంత చాలా ఎలాబరేటెడ్ గా విత్ యాక్షన్ చెప్పాడు. అదేవిధంగా ఈయన మెడికల్ కాలేజీలకు సంబంధించి ఎలా మాట్లాడతాడంటే, నేను రాష్ట్రం మొత్తం మీద 17 మెడికల్ కాలేజీలు పెడతాను, ఆ 17 మెడికల్ కాలేజీలేమో ఇక్కడ ఆపరేషన్ థియేటర్ ఉంటుంది, ఇక్కడ మార్చురీ థియేటర్ ఉంటుంది, ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది, వెనకాల గొడ్డలు ఉంటాయి. అంటే ఈ రకంగా ఎలాబరేట్ చేస్తూ ఎలాగ నాటకీయంగా చెప్పగలరో అతనికి మించిన నటుడు ఇంకొకరు ఉండరు. సో ఇక లేదే షర్మిల గారు కూడా హైదరాబాద్ లో పాదయాత్ర చేస్తూ ఇటువంటి వ్యవహారాలు చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మార్పు చెందకూడదు, చేయకూడదు అని చెప్పారు. మొన్న మీ నాయకుడికి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కడప జిల్లాకి ఆయన పేరు పెట్టారు. ఈ రోజు వరకు ఎవరైనా మార్చారు, దాని జోలికి ఎవరైనా వెళ్ళారా? అంటే ఒకటి ఏంటంటే వ్యవస్థల మీద గౌరవం లేని వ్యక్తి, వ్యవస్థలంటే పట్టింపు లేని వ్యక్తి, ప్రజాస్వామ్యం అంటే పట్టింపు లేని వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని మనం చాలా క్లియర్ గా చూపించుకోవచ్చు. దాని తరచుగా సైకోయిజాన్ని కూడా మనం క్లియర్ గా చూసుకోవచ్చు. ఒకటి మాత్రం చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోని మేము కూడా చాలా క్లియర్ గా అన్ని కనుక్కున్నాం. యాజ్ పర్ యూజీసీ రూల్స్ ప్రకారం కూడా చూసుకున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోని ఇది మార్పు చేయడానికి ఢిల్లీ దగ్గర నుంచి కూడా పర్మిషన్ రావాలి. ఆ ఢిల్లీ దగ్గర నుంచి పర్మిషన్ వచ్చే పరిస్థితుల్లోనే మేము కంపల్సరీగా పోరాటం చేసి ఏదైతే ఒక మహోన్నత వ్యక్తి, ఒక మహా వ్యక్తి తాలూకా పేరు పెట్టారో ఆ పేరు నిలబడేటట్టుగా చేస్తాం. నీకు అంతగా మీ నాయన పేరు పెట్టుకోవాలనుకో, నీకు బాగా యాక్ట్ అయ్యేది జైలు. 16 నెలలు జైల్లో ఉన్నావు కదా, ఎందుకంటే మీ నాన్న డాక్టర్ కాబట్టి ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు పెట్టేశాను అన్నావు. మనం 16 నెలలు జైల్లో ఉన్నావు కదా, ఇక్కడ సెంట్రల్ జైలుకి, రాజమండ్రి సెంట్రల్ జైలుకి, వైఎస్ఆర్ సెంట్రల్ జైలు, లేకపోతే జగనన్న సెంట్రల్ జైలు, లేకపోతే నీ ఇష్టం. ఏ కారాగారాలకి మీ నాయన పేరు పెట్టుకుంటావో, నీ పేరు పెట్టుకుంటావో, ఎవరి పేరు పెట్టుకుంటారో పెట్టుకోవచ్చు కదా. ఎందుకు దిక్కుమాల పనులు, దిక్కుమాల నేషాలు? ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. అంటే కేవలం డైవర్ట్ చేయడానికి తప్పించి వేరే ఇష్యూ అయితే ఏదీ లేదు ఇందులో. నాకు చాలా క్లియర్ గా చెప్తున్నాం, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్ అవే ఎన్టీ రామారావు గారిని టచ్ చేశారో అతనికైతే కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. ఎందుకంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈ రోజు దీని మీద చాలా క్లియర్ గా అందరూ ఖండిస్తున్నారు, ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇసుకతోట గ్రామంలో శ్రీ కనకదుర్గ ఆలయానికి, శివాలయానికి స్వర్గీయ శ్రీ కిలాని అప్పారావు మహానుభావుడు తన విశాల హృదయంతో తన స్వంత స్థలమును 2 ఆలయములకు ఇవ్వడం జరిగింది. ఆ 2 దేవాలయాలను ఒకే పాలకవర్గం కొనసాగించమని శివాలయం పాలకవర్గానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, భక్తులు నినాదాలు చేశారు. గ్రామస్తులమైన మేము 40 మంది సభ్యత్వం పొంది ఉన్నాము. చాలా సంవత్సరాల నుండి 2 ఆలయాలు కలపమని శివాలయం కమిటీ వారికి లిఖితపూర్వకంగా అభ్యర్థన పత్రం ఇవ్వడం జరిగిందని, దానికి సంబంధించి శ్రీ కృష్ణ యాదవ సేవా సంక్షేమ సంఘం కమిటీకి ఇసుకతోట గ్రామ ప్రజలకు నేటి వరకు ఎటువంటి సమాధానం శివాలయం కమిటీ ఇవ్వలేదని, గత 40 సంవత్సరాల నుండి ఒకే కమిటీ ఉన్నందున పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఇసుకతోట యాదవ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెందుర్తి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ గొర్లే రామునాయుడు గారు ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు జనసంఘ్ వ్యవస్థాపకులు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త పండిత
దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ బీజేపీ కన్వీనర్ నాదెళ్ల జ్యోతి, పొన్నం రమేష్, పెందుర్తి మండల ప్రధాన కార్యదర్శి శ్రీధర్, మన్మథరావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామునాయుడు మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ జీవిత చరిత్ర చెప్పారు. ఓకే సార్. నమస్తే, నేను గొడ్డి రామనాయుడు, పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్. సో ఈరోజు దీన్ దయాళ్ గారు, ఆచార్య దీన్ దయాళ్ గారి యొక్క మహర్షి దీన్ దయాళ్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. సో ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి ప్రతి కార్యకర్త కూడా, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెందుర్తి నియోజకవర్గంలో దీన్ దయాళ్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏకాత్మ అంటే సో భారతదేశం అంతా కూడా ఒక ఏకాత్మగా ఉండాలి అనేది ఆయన యొక్క నినాదం. సో అదే రకంగా ఈయన దేశం కోసం చాలా వరకు కూడా కష్టపడ్డారు. చాలా మందికి ఆదర్శప్రాయంగా నిలిచున్నారు. ఈయన దీన్ దయాళ్ ఎంతో మందికి ఆదర్శం. అలానే 1914 సంవత్సరంలో సెప్టెంబర్ 25వ తారీఖు జన్మించి ఉత్తరప్రదేశ్లో, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఆయన చదువుకుని రచయితగా మరియు ఒక వక్తగా, మహర్షిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. సో ఎంతోమందికి ఈయన ఆదర్శవంతులు. అదే రకంగా 1952లో జనసంఘ్ స్థాపన జరిగిన తర్వాత జనసంఘ్ అనే పార్టీకి ఈయన ముఖ్యులు రెండో వ్యక్తిగా ఉండడం జరిగింది. ఆ పార్టీ యొక్క స్థాపనలో ఈయన హస్తం కూడా చాలా వరకు ఉంది. సో అదే రకంగా ఈయన పేరు మీద ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సెప్టెంబర్ 25, 2014 సంవత్సరంలో దీన్ దయాళ్ కౌశల్ యోజన అని చెప్పేసి ఒక పథకం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పథకంలో భాగంగానే చాలా మందికి నిరుద్యోగ యువకులకి, రూరల్ అన్ఎంప్లాయ్మెంట్కి ఉన్నటువంటి చాలా మంది యువకులకి ఉపాధి కల్పన అనేది ఈ యొక్క పథకం ద్వారా జరుగుతూ ఉంది. సో ఇప్పటికీ కూడా ఆ పథకంలో చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు. సో ఈ రకంగా ఈయన స్మరిస్తూ ఇలాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని నేడు ఉన్నటువంటి యువతందరూ కూడా ఆయన ఆదర్శవంతులుగా ఉండి తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. సూర్యాపేట జిల్లా మునకాల మండలం నర్సీపురం గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి కళ్యాణ మండపం వద్ద ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు. నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ నర్సింపురం గ్రామంలో మన పెద్దలు ఏ విధంగా నిర్మించారు, ఆ విధంగానే ఇప్పటి వరకు బతుకమ్మ వేడుకలు నిర్మిస్తున్నారని అన్నారు. 600 సంవత్సరాల చరిత్ర గల శ్రీ కోదండ రామస్వామి వెలిసిన సంగతి అందరికీ తెలుసు. 16వ శతాబ్ది నుంచే మన గ్రామంలో బతుకమ్మ నాడుతున్నాం. 17వ శతాబ్దంలో కాతీయుల కాలంలో వరంగల్లో ఆడటం జరిగింది. అట్లా ఆ విధంగా బతుకమ్మని ఎవరు గుర్తించకపోయినా తదనంతరం తర్వాత గుర్తించింది, అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. కానీ మన గ్రామంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎక్కువ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ప్రాచీన కాలం నుంచి కూడా మన గ్రామంలో బతుకమ్మ నడుస్తుంది. ఇప్పుడు ఉన్న చరిత్రలో ఇప్పుడున్న కొత్త కోడలకి కొత్త వాళ్ళకి కాకపోవచ్చు, కానీ ప్రాచీన కాలం నుంచి కూడా లాంతర్ల దీపాలతోటి చిన్న చిన్న పూలు తెచ్చి ఆ పూలని అలంకరించి మన గ్రామంలో అయ్యగారులు, ఆచార్యులు వారు గతంలో చాలా మంది ఉండటంతో, కోమటి వారు ఎక్కువ, ఇక్కడ కమ్మవారు, క్షత్రియ, పెరుగులు, విశ్వబ్రాహ్మణులు అన్ని రకాల కులస్తులు ఉండటంతో వారి ఆచారం నుంచి ఈ ఆచారం దాకా ఈ రోజు వరకు కూడా బతుకమ్మను అందరం ఆడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ చిన్న పెద్దలు అంటూ తరతర వర్గాల వారు అంటే
ఎప్పటి నుంచో ఆడుతున్నాం మేము కూడా. నేను వచ్చి కూడా 30 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి అంతకుముందు అయితే మానేశారు పెద్దవాళ్ళందరూ ఆడారు, కానీ మళ్ళీ 10 ఏళ్ల పాటు మానేశాక అసలు నేను వచ్చాక మళ్ళీ ఆడదామని బయటికి అందరం ఆడుతున్నాం మొదలుపెట్టాం. ఎప్పటి నుంచో ఆడుతూనే ఉన్నాం. మంచిగానే మాకు అందరూ కలిసి కూర్చుకొని మంచిగా ఆడుతున్నాము. ప్రతి సంవత్సరం ఆడుతున్నాము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఎన్డీఎన్ విలేకరి షఫీ అసాంఘిక కార్యక్రమాలలో దిట్టగా ఉంటూ విలేకరి ముసుగులో నిలువెత్తు బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతున్నాడు. ఆడబిడ్డలకు మాయమాటలు చెప్పి వారిని లోబర్చుకొని వాడుకొని వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. ఇతని వికృత చేష్టను ప్రశ్నించినందున భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. ఇతని మానసిక శారీరక వేధింపులపై విలేకరి భార్య గతంలో పోలీసులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా సర్దుకుపోమ్మనేవారు. అప్పటి సిఐ సురేష్ బాబు, ఎస్ఐ జిలానీలు ఆడబిడ్డకు న్యాయం చేయనందున వీడి హింస భరించలేక తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. నా భర్త వదిలేయడానికి కారణము నేను ఇంట్లో ఉన్నప్పుడు చూసి నా భర్త వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పోనీ నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను మాయ మాటలు నమ్మించి నా దగ్గర నుంచి 1.5 లక్ష కట్నం కిందగా తీసుకున్నాడు. ఇప్పుడు నేను చేసుకోను అని అడ్డం తిరిగాడు. అందరికీ వాళ్ళ అమ్మ వాళ్ళని, వాళ్ళ బంధువులు, వాళ్ళ మావయ్య, వాళ్ళ అన్నతో కూడా నాతో మాట్లాడిచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలతో అందరితో మాట్లాడిచ్చి నేను చేసుకుంటాను, తీసుకోపోతానని. వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ అమ్మ నాన్న, ఈ అమ్మాయి మాకు వద్దు, మాకు ఎక్కువ కట్నం తీసుకొచ్చే అమ్మాయి కావాలి, మేము చూసి చేస్తాం నీకు పెళ్ళి, ఈ అమ్మాయిని వదిలే అని చెప్పి అతన్ని ప్రెజర్ చేశారు. నేను న్యాయం కోసము పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంతవరకు కనీసం ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. పోలీసుల దగ్గర నుంచి పోలీసులకి రెస్పాన్స్ లేదు సార్. వాళ్ళు ఎలాంటి ఇది చేయలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామన్నారు, కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ముద్దాయిని తీసుకొచ్చి స్టేషన్లో హాజరుపరచాలి. కనీసము ఆ మనిషి మొహం కూడా చూపించలేదు సార్ స్టేషన్ దగ్గర ఇంతవరకు. ఈ రోజుకి 3 డేస్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఫ్రైడే పెట్టాను, సాటర్డే సండే వచ్చేసింది. ఇంతవరకు ఎట్లాంటి రెస్పాన్స్ లేదు సార్. నాకు ఈ ఊర్లోనే పరువు పోయింది. పరువు తీసేసాడు, అన్నీ చేసేసాడు. నేను చేసుకుంటానని నా కాళ్ళ ఎలా పట్టుకున్నాడు. నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏంది, నేను ఎలా బతకాలి సార్? నేను ఇట్లాగే చచ్చిపోవాలా? తను టార్చర్, అసలు నేను అడ్డమున్నానని చెప్పి నేను వచ్చే దారిలో నన్ను కొట్టి చిత్రహింసలు పెట్టి, నువ్వు మా అమ్మ వాళ్ళకి అడ్డము, నేను పెళ్లి చేసుకోవాలి, నాకు అడ్డము, నువ్వు చచ్చిపోతేనే బాగుంటుంది అని చెప్పి నా మీద పోయి గొడవకు వచ్చేసి కొట్టి నన్ను చిత్రహింసలు పెట్టి వచ్చే దారిలో చంపబోయాడు సార్. నేను చచ్చిపోయి ఉంటే నా పిల్లల భవిష్యత్తు ఏంది సార్? నేను ఎలా చేయాలి సార్? నా భర్త వదిలేసట్టు దాన్ని చేశాడు, విడాకు తీసుకోమన్నాడు. ఇప్పుడు నన్ను రోడ్లో పడేసాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి సార్? నాకు న్యాయం ఎలా జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? ఫొటోస్తో సహా తీసుకుని ఉన్నాడు సార్. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నాతో ఫొటోస్ దిగాడు. ఇష్టం లేకపోతే ఐ లవ్ యూ అని చెప్పి ఇట్లా సింబల్స్ అన్నీ పెట్టి ఇట్లా చెప్పడు కదా సార్, అన్నీ చేశాడు. ఇప్పుడు లాస్ట్కి నేను చేసుకోను అని ఇట్లా అడ్డం తిరుగున్నాడు సార్. అబ్బాయికి ఇష్టమే, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు కట్నం కోసంగా ఇట్లా చేస్తున్నారు సార్. మొదటి భార్య దగ్గర కూడా ఇలాగే కట్నం వేయిచ్చి విడాకులు తీసుకునేటట్టు చేశారు వాళ్ళ అమ్మ నాన్న. ఇప్పుడు నన్ను అదే దారిలోకి చేశారు సార్. సగం అబ్బాయికి ఇష్టమే, వీళ్ళ అమ్మ నాన్నే కట్నం కోసం హింసిస్తున్నారు సార్. కట్నం కావాలి, మాకు ఎక్కువ కట్నం కావాలి, ఆ అమ్మాయి వద్దు అని చెప్పి నా మీద లేనిపోనివన్నీ చెప్పి తను ఎట్లాగైనా ఆ అమ్మాయి అడ్డు తొలగించుకొని వస్తే మేము పెళ్లి చేస్తామని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి తాజా బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.